మొత్తం ఆ హోల్ అర్థమైపోయింది మీ క్యారెక్టరైజేషన్. అలా చైర్ మీద హుందాగా కూర్చున్నారు కదా, అక్కడే మాకు పిక్చర్ మొత్తం అర్థమైపోయింది. ఒక్కసారి మీ మాటల్లో ఎంతవరకు చెప్పగలరో అలా కొంచెం క్లూ అందించేసేయండి. అరే రే, ఆ ఒక్క షాట్తోనే మీకు అంతా అర్థమైపోయిందంటే ఆ షాట్ వేయొద్దని చెప్పుండేదండి. అనవసరంగా వేశారు ఆ షాట్. మొత్తం సినిమా తెలిసిపోయిందట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ గివెన్. 2 గంటలకి మొదలవ్వాల్సిన సభ గంటన్నర డిలే అయింది. దానికి నేను ప్రొడక్షన్ హౌస్ తరఫున క్షమాపణలు కోరుతూ పాత్రికేయులందరికీ అభివందనం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ అండి. దిస్ ఈజ్ రియలీ అ వండర్ఫుల్ మూవీ. ఇట్స్ అ ఫ్యామిలీ డ్రామా. అంటే నా మాటల్లో నేను చెప్పాలంటే ఈ రోజుల్లో మన యంగ్స్టర్స్కి అసలు ఫ్యామిలీ వాల్యూస్ అనేవి లేవు. ఎవ్వరూ కూడా గౌరవించట్లేదు, తల్లిదండ్రుల్ని గౌరవించటం లేదు, తీసుకెళ్ళి ఎక్కడో అనాథాశ్రమాల్లో కూడా పడేస్తున్నారు. ఇట్లాంటివి చాలా చాలా ఉన్నాయండి బయట సమాజంలో. మనం చాలా అనుకుంటున్నాం, కానీ పేరెంట్స్ వల్ల బాధపడుతున్న పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. దాని గురించి మనం మాట్లాడాం, ఎందుకంటే తల్లిదండ్రుని గౌరవించాలని నేర్పించారు కదా. దట్స్ వై వీ డోంట్ టాక్ అబౌట్ దెమ్. కానీ తల్లిదండ్రుల వల్ల కూడా బాధపడ్డ పిల్లలు ఎలా రియాక్ట్ అయ్యారు, వాళ్ళని ఎలా కరెక్ట్ చేస్తారు, ఈ జనరేషన్కి ఈ మూవీ ఎలా వర్తిస్తుంది అనేది ఈ సినిమా కథనం సూపర్గా ఉంటుంది. ఇట్స్ ఎ ఫ్యామిలీ డ్రామా. సో మీకు ఈ స్టోరీ అర్థమైపోయిందా నేను చెప్పే మాటకి? ఇలా కూడా స్టోరీ అర్థమైపోయింది. నేను చెప్పకూడదు అనుకుంటున్నాను, అయినా చెప్పేస్తున్నాను. బికాజ్ సాంగ్ చూసారు కదా, ట్రైలర్ చూసారు కదా, గూస్ బంప్స్ వచ్చేసాయి. చాలా చాలా బాగుందండి మూవీ మాత్రం. ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చుని చూడదగ్గ సినిమా. సో మనకి యూవీటీ స్టూడియో హాలీవుడ్, అంటే హాలీవుడ్లో చాలా సినిమాలు తీశారు. అశోక్ సార్ ఇక్కడే కూర్చున్నారు. ఆయన అంటే ఎంత గొప్ప అయినో నేను చెప్తాను మీకు నెక్స్ట్. శ్రేయ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన సినిమా ఇది. నేను ఎప్పుడు చూసినా మా డైరెక్టర్ గారిని షేర్ అని పిలుస్తాను, షరాజ్ అని అసలు పిలవను, షేర్ అని పిలుస్తాను. ఎందుకంటే హీ వాజ్ లైక్ దట్ ఆన్ ద లొకేషన్స్. చాలా అసలు వర్క్ పద్ధతిగా చేయించుకునేవాళ్ళు. పొద్దున్న వచ్చారా, మీరు టక్క సీన్ చేశారా, వెళ్ళారా. ఆ రోజు అశోక్ సార్ మా లొకేషన్కి పర్యవేక్షణ కోసం వచ్చారు. సరే సార్ వచ్చారు, ఫస్ట్ డే వచ్చారు, మాకు అప్పుడే ఇంట్రొడ్యూస్ అయ్యారు, క్యారెక్టర్స్ అన్నీ ఓకే అంతా. ఇట్స్ అ వెరీ బిగ్ సీన్ వీ వర్ షూటింగ్ దట్ డే. చేస్తున్నాం అనుకుంటే సడన్గా మెయిన్గా చేయాల్సిన క్యారెక్టర్ మాకు కనిపించలేదు. అయిపోయి మేమందరం అనుకున్న ఆర్టిస్టులు ఇవాళ అయిపోయాం బాబాయ్, బుక్ అయిపోయాం మనం ఎలా అని. చూస్తే ఓకే షార్ట్ రెడీ అండి అన్నారు. అందరూ క్యారవాన్ నుంచి బయటకు వచ్చి ఇట్స్ అ కోర్ట్ సీన్. కోర్టులోకి వచ్చి కూర్చునేసరికి అశోక్ సార్ నుంచున్నారు ముందర. ఇదేంటిది ఈయన నుంచున్నారు ఎలాగా, అసలు ఈయనకి తెలుగు కూడా రాదు కదా, ఎలా నటిస్తారు, పైగా చాలా డైలాగ్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ లాయర్ గెటప్, ఆయన పోట్లాడాలి, మాట్లాడాలి, వాదించాలి, బోల్డంతుంది కథ. అక్కడ ఎలా చేస్తారబ్బా ఈయన అనుకున్నాము. ప్రతి క్యారెక్టర్ సుమన్ గారు కానీ, ఆమని గారు కానీ, ఎవ్రీబడి ఈచ్ క్యారెక్టర్ ఎంత పర్ఫెక్ట్గా చేశారో ఆ ఒక్క రోజులో తెలిసింది ఆయన ఎంత పర్ఫెక్ట్గా చేస్తారనేది. ఈజ్ అ వండర్ఫుల్ ఆర్టిస్ట్ ఐ సీ. నిజంగా అంత పెద్ద డైలాగ్స్ తెలుగు రాకపోయినా, భాష వచ్చి నటించడం వేరు, భాష రాకుండా వేరు, తెలియకుండా నటించడం వేరు. మేము 2 days పడుతుంది ఆ సీన్ ఫినిష్ అవ్వడానికి అనుకున్నాము, 2 hours షూటింగ్ ముగించారు. దట్ ఈస్ షేర్ అండ్ దట్ ఈస్ అశోక్ సార్. అండ్ ఇట్స్ వెరీ సూపర్బ్లీ వెల్ డిజైన్డ్ అండ్ వెల్ డన్. నాకు ఒక డౌట్ మాత్రం ఉంది, నిజంగానే ఈ అమ్మాయి అడిగింది, నెక్స్ట్ మిమ్మల్ని అడుగుతానని. అండ్ ఐఎమ్ ఆల్సో ఆస్కింగ్ వన్ డౌట్. ఇప్పుడు మ్యూజిక్, స్టోరీ, డైలాగ్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ప్రొడక్షన్ అన్నీ మీరే చూసుకుంటే అసలు ప్రొడక్షన్లో ఖర్చు ఎక్కడైంది అనేది నాకు అర్థం కాదా. అన్నీ ఆయనే కదా, హీరో కూడా ఆయనే, సాంగ్స్ కూడా ఆయనే, ప్రొడక్షన్లో ఖర్చు ఎక్కడైంది అంటే పబ్లిసిటీకి అయిందండి. ఎంత చక్కగా అంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా ఈజ్ ద హయ్యెస్ట్ ప్లాట్ఫామ్. మనకి సోషల్ మీడియా పాత్రికేయులు లేనిదే, ఇప్పుడు ఐ ఆల్వేస్ సే ఐఎమ్ ఏ డాన్సర్, బట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఏ డయర్స్ టు డాన్స్, నేను పాయింటే లేదు కదా, నేను డాన్సర్ నేను చెప్పుకోవాలి తప్ప దెర్ ఈజ్ నో పాయింట్. సో సోషల్ మీడియా ఈజ్ అ డయర్స్ ఫర్ ఎనీ మూవీ. మీరు సహకరించకపోతే వీఆర్ రియలీ నథింగ్ టు డూ, మేమేమీ చేయలేము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ దట్ యూ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 1.5 hours. అగైన్ సారీ. అండ్ మా మూవీ మేము ఎంత పద్ధతిగా యాక్ట్ చేశామో అంతే చక్కగా మా మూవీని హిట్ చేస్తారని, ఈ మూవీ అద్భుతంగా ఉందా, అపూర్వంగా ఉందా అని చెప్పేది బాధ్యత మాత్రం మీదే. డెఫినెట్గా బాగుంటుంది, హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జ్యోతి గారు. ప్రతి ఒక్కరిలో
So thanks to all the movie team for joining. సో అందరూ స్మైల్ ప్లీజ్. పౌరుషంగానే ఉన్నారు. ఓకే, డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా నాకు ఈ సినిమాలో ఒక మంచి పాత్ర ఇచ్చిన షేర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ గారికి నా కృతజ్ఞతలు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ హీరోయిన్ బ్రదర్ సుమన్ గారికి కొడుకుగా చేశాను. అయితే ఇందులో ఇంకో కోణం కూడా ఉంది. సినిమాలు చెప్పాలని జ్యోతిరెడ్డి గారు చెప్పారు, చాలా ఫ్యామిలీ సెంటిమెంటు, పిల్లలు ఎలాగ ఉండాలి ఈరోజు అనేది అని చెప్పింది. అది కాకుండా అందరూ చిన్న డౌట్ రావచ్చు, ఇది ఫ్యామిలీ సెంటిమెంటు అన్నారు, ఫ్యామిలీ సినిమా అన్నారు, హీరో గారు చూస్తే శివతాండవం శివుడి వేషంలో ఉన్నారు, ఏంటి అనేది కొంచెం డౌట్ రావచ్చు. దానికి కొంచెం కూడా చిన్న అంటే నాకు తెలిసింది చెప్తా. ఈ సినిమాలో కొంచెం ఉన్న అంశం ఏంటంటే సైన్సు దేవుడు వేరు కాదు, సైన్సు దేవుడు కలిస్తేనే ఒకటి అనే అంశం కూడా ఇందులో మిళితం చేశారు. ఈ అవకాశం ఇచ్చిన నాకు డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి నా అభినందన. First of all, good afternoon, everybody. Thank you so much, Siraj Bhaiya. This was the best experience I have ever had. मैं तो बहुत ज़्यादा enjoy करी. I have enjoyed a lot in this movie while shooting. Sher Bhaiya, you are the best. Thank you so much. All the best to the team. पौरुषम ब्लॉकबस्टर करेंगे ना हम सब? करेंगे ना? Thank you. Surely we should understand anything about Telugu, but I'm feeling Telugu in my heart. This movie is a very special movie. When Shuraj came to me in America, Hollywood, he said, "Sir, I got one beautiful story. I want you to help me to make this my dream come true." It's a very special project, story, family drama, which we have not many chances to see this kind of movies. This movie is about family, where we protect our women's, sister, daughters, all female, with respect, because we are Indian, and now Indian culture is spreading worldwide. I'm from Hollywood, and I have the chance to see all over global different culture movies, because I am also doing some business, same business in Hollywood. So this movie is very special. Shiraj Mehdi pick up the best story and best known, respectful, knowledgeable star cast. And he did very good job. I don't have so many words to say, but I'm so happy. Day before yesterday, we saw this movie in UFO. I cried twice. I'm a strong man. I cried twice because the emotion we have in this movie. Beautiful star cast, all the makers, musician, everybody work in the movie. I thank you from my heart. And to audience, I request, please bring your family. This is a family movie. Come to the theater. We are releasing this movie on March 7, couple days after, in few days. Bring your family, bring your friend, bring your neighbors. See the movie. We will like it. If you support us, we will make more movies. We are only for you and your entertainment. Thank you, everybody. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎలా ఉన్నారు? ఓకే,
So we are here for our movie Paurusham, which is going to release on 7th of March, and we are really excited because we worked really hard for this film. And also, I want to thanks. I want to say thanks to Mr. Arun Kumar, Global Talent Studios, for casting me for this film. And also, I chose this film because of the concept. Actually, it is based on mainly the concern is women's safety. So maybe that's the main reason I chose this project. And also, you will see action. It is a family drama. So I wish and I hope you all will like it. You all will like our film. And I request you to go into your nearest theaters to watch our film and keep supporting us. Thank you so much. Thank you so much for a good start in Telugu. Yeah, okay. Now I would like to invite another beautiful lady over here, Kushbu Jain ji, onto the sweet, cute, and silent, of course. So, really, are you silent or just for the sake of this function? No, I am in real life also like kind of. In real life, also, you are very silent. Okay. So, let's watch in the movie how silent you are. Okay, just share your few experiences in the movie. And thank you, sir, for this opportunity. So I have done a small character in this movie, not a big one, but yeah, that is also like a big thing for me to be part of this such a beautiful film. I request everyone to please go and watch this movie in your near theater. Actually, this is a movie full of a family drama, family-oriented movie. So you can go with your friends, family, everyone, and watch this movie. Thank you so much. So, thank you so much. So, next, I would like to invite. Out of this movie because I take care of the social media. And what all things that you see on the social media, I think all thanks to Shiraz. He's brother to me, he's family to me, and I think what got connected me to this movie was very precisely the story. Like Ashok sir said, thanks to Ashok sir and also Devin Negi, producers of the movie, where they give me this opportunity to work on the social media platform. But the story of the movie is so emotional, so connecting, where when you watch the movie, you get to know the fact. And I think this is a very strong social message that goes to the community. That, women's safety is something that everybody is working upon, but nobody has that strong message given out. Second thing why I like this movie very much was because today if I have to go for a movie, I think I just go for a movie with my wife. Probably I just look after where do I keep my son when I want to watch that movie. But now I know I can take my son along with me. I can take my neighbors, my family, everybody along, and I can watch this movie. And I think this is very great thought that Shiraz and I think the producers have on this movie, that yes, I can go with family and I can watch this movie. So I think, yeah, these are the two things that is absolutely great, fabulous about this movie. And I think, yes, for women's safety, we all should promote this movie and we all should go and watch this movie. Big round of applause to the producers, to the team, Shiraz and Ashok sir and Negi sir. Thank you so much. Thank you for having me here. Thank you. యా ముందుగా షేర్ అని చెప్పేశారు మా జ్యోతి గారు. సో లొకేషన్లో అంతా వర్క్ చేస్తాను కాబట్టి అందరూ అలా అంటారు, కానీ మీరు అర్థం చేసుకోవచ్చు నేను ఎలా ఉన్నాను, ఎలా మాట్లాడుతున్నాను, వ్యక్తిగతంగా ఎలా ఉంటాను, మీకే అర్థమవుతుంది. సో అండ్ వన్ మోర్ మైక్. సో ఫ్యూ క్వశ్చన్స్ టు యూ బిఫోర్ యూ గో హెడ్. సో ఇక్కడ చూస్తున్నాం కదా, వన్ లెంత్ లైన్ మొత్తం ఈ పోస్టర్లో మీదే ఎక్కువ ఉంది అనమాట ఇక్కడ ఆర్ట్ ఫార్మ్స్. సో హౌ డిడ్ యూ గెట్ దిస్ ఐడియా? ఇస్ ఆల్ యువర్ టాలెంట్ వీ కెన్ డెఫినెట్లీ అండర్స్టాండ్. సో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఇవన్నీ డైలాగ్స్ అంటే, బట్ సో ఎందుకు వేరే వాళ్ళకి చెప్తే డిఫరెంట్ వర్క్ అనేది డివైడ్ అవుతుంది, సో యూ కెన్ కంప్లీట్లీ డెడికేట్ ఆన్ హీరోయిజం అని అనుకున్నారా? వై యూ హ్యావ్ టేకెన్ మల్టిపుల్ రోల్స్ బికాస్ ఆఫ్ యువర్ ఇంట్రెస్ట్ ఆన్ దాట్? మీరు ఒక్కసారి అందరి కోసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. నేను మీ డైరెక్టర్ షిరాజ్ మెహదీ, అలాగే యాక్టర్. అయితే మేడం అడిగారు ఇప్పుడు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఎందుకు తీసుకున్నానని. అయితే యాక్చువల్గా నేను నా పైన ఎన్ని బాధ్యతలు తీసుకోవాలనేది అనుకోలేదు, కానీ ఇది ఏంటంటే నా మనసు నుంచి వచ్చే కథ. అయితే ఈ కథ సీన్స్ వైజ్ కానీ డైరెక్షన్లో అయినా యాక్షన్లో అయినా
ఎలా ఉంటుందో నాకు తెలుసు అది. అయితే విజువల్స్ నాకు ఎప్పుడైనా అంటే నేను నిద్రలో ఉన్నా కూడా నాకు కనిపిస్తాయి విజువల్స్. అయితే విజువల్స్ అలా కనిపిస్తాయి కదా. అయితే దీనికి మ్యూజిక్ కూడా ఇలా ఉండాలి, ప్రతి సీన్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఇంతకుముందు నేను 8 సినిమాలు చేశాను మ్యూజిక్ డైరెక్టర్గా, ఇది 9వ సినిమా. అయితే మనమే చేస్తే బెటర్ అని చెప్పేసి ఒక ఫీల్ ఉండేది. ఇంకా బడ్జెట్ గురించి అయితే మీకు తెలిసి ఉంటుంది, అంటే మీరే చెప్పారు అంటే తక్కువలో చేయాలనేది. అలా అని ఏం లేదు, ప్రొడ్యూసర్ది నాకు ఫుల్ కోఆపరేషన్. మనం అనుకున్న తక్కువలో కానీ ఎక్కువనే అయింది, కానీ ఫుల్ కోఆపరేషన్. ఇప్పుడు కూడా ఆయన సపోర్ట్ చేస్తున్నారు. అమెరికా నుంచి వచ్చి ఇక్కడ మనకి ఇంత లాంచ్ చేస్తున్నారు, సినిమా రిలీజ్ చేస్తున్నారు. అంత ప్యాషన్గా అక్కడి నుంచి ఆయన వచ్చారంటే గ్రేట్ఫుల్. థ్యాంక్స్ టు అశోక్ సార్ ఆల్ ద టైమ్. యా. సో ఇది మీరు రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ని పోర్ట్రే చేస్తున్నారా మూవీ ద్వారా, ఆర్ లైక్ హౌ ది ఐడియా ఆఫ్ పౌరుషం కేమ్ ఇన్ టు యువర్ మైండ్? మేడం, ఇది రివీల్ చేయలేను, కానీ ఒక పర్సనల్ కథ ఇది. నేను చూశాను కళ్ళతో, నేను కూడా అనుభవం ఇచ్చాను ఇలాంటి కథని. అయితే అలాంటి కథ అంటే ఇప్పుడు ఉన్నది చట్టం గురించి కానీ వ్యక్తిగతం అంటే ఒక మానసికతం రోగం కొంతమందికి ఉంటుందో అలాంటివి ఉన్నప్పుడు వేరే మంచి వాళ్ళు ఎలా సఫర్ అవుతారు ప్రపంచంలో, అలాంటిది కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. ఇది ఒక మంచి కంటెంట్ సినిమా, ఇది మంచి కమర్షియల్ సినిమా. ఇది మీకు అన్నీ ఉంటాయి ఇందులో, యాక్షన్, మంచి రొమాంటిక్ సినిమా. రొమాంటిక్ అంటే ఫ్యామిలీతో చూసుకోవచ్చు. ఇంకా మంచి ఫ్యామిలీ డ్రామా, మంచి యాక్షన్, అంతా బాగుంటుంది సినిమాలో మీకు. సో ఇందాక అర్పిత్ గారు కూడా చెప్పారు ఇట్స్ అ వెరీ క్లీన్ మూవీ అని. సో జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తుంటాం కొన్ని మూవీస్ ఫ్యామిలీస్తో వెళ్ళలేము, అలాంటిది ఇట్స్ అ వెరీ క్లీన్ ఫిల్మ్ అని 100% చెప్తున్నారు కాబట్టి. సో ఫ్యామిలీ మొత్తంతో, సో లేడీస్, జెంట్స్, వైఫ్ అండ్ హస్బెండ్ కానీ పేరెంట్స్తో కానీ పిల్లలతో కానీ హ్యాపీగా సరదాగా ఎంజాయ్ చేస్తూ చూసే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. అండ్ మీరు డైరెక్టర్ కూడా కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. సో మనం చూస్తూ ఉంటాము రెగ్యులర్గా మూవీ ఇండస్ట్రీలో కానీ ఎక్కడైనా బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ వేరెవర్ ఇట్ ఈస్, నెపోటిజం అనేది ఎక్కువ వింటూ ఉంటాము. బట్ దాని మీద ఏంటి, లైక్ వాట్స్ యువర్ ఒపీనియన్? దాని గురించి అంటే డాక్టర్ కొడుకు అంటే డాక్టర్ వాడి కొడుకుని చేయాలంటే యాక్టర్ చేయాలనుకుంటారా, డాక్టర్ చేయాలనుకుంటారా? ఆబ్వియస్లీ డాక్టర్. ఇంజనీర్ కొడుకు ఇంజనీర్. బిజినెస్ మ్యాన్ బిజినెస్. అలాగే మేడం. అయితే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కొడుకులు ఉన్నారు, వాళ్ళు కూడా అనుకుంటే హీరో చేయాలనుకుంటే తప్పేముంది అందులో? కానీ అవకాశాలు వేరే వాళ్ళకి లేదా, కొత్త వాళ్ళకి లేదా, కొత్త వాళ్ళు చేయట్లేదా పనులు? అది అంతా ఒక మానసికంగా రోగం. అది కూడా ఎవరికి ఆపలేదు. టాలెంట్ ఉన్నవాడు ఎప్పుడైనా పైకి వస్తారు. మన ఫస్ట్ ఎగ్జాంపుల్ మన ఆల్ ఇండస్ట్రీస్కి, మీరు ఎన్ని ఇండస్ట్రీస్ పేరు తీసుకున్నారు కాబట్టి చెప్తున్నాను, రజనీకాంత్ గారు. ఆయన ఒక ఇన్స్పిరేషన్ అందరికీ. అయితే ఇవన్నీ నెపోటిజం అన్నీ చెప్తా మేడం, అదే టైం వేస్ట్ మాటలు. నెక్స్ట్ ఏదైనా మంచి క్వశ్చన్ ఉంటే అడగండి. సో టాలెంట్ ఉంటే సో ఎవరైనా కూడా ఎదగచ్చు మూవీ ఇండస్ట్రీలో అంటారని. సో పాలిటిక్స్ గురించి కూడా వింటుంటాం, పెద్ద సినిమాకి మాత్రమే థియేటర్స్ ఇస్తారు, చిన్న మూవీస్ కానీ మీడియం లెవెల్ మూవీస్ కానీ దొరకవు అని. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? మేడం, మనకి తెల్లారి అవగానే మనం రోడ్డు మీద వెళ్తే చెత్త క్లీన్ చేస్తూ ఉంటారు, చూసారా మీరు ఎప్పుడైనా? వాళ్ళు గొడవ పడతారు, అంటే ఈ ఏరియా నాది, ఈ ఏరియా నీది, నువ్వు అక్కడికి వెళ్ళు, నేను ఇక్కడ చేస్తాను అని వాళ్ళే కొట్లాడుకుంటారు. అంటే పాలిటిక్స్. తర్వాత మీరు ఒక చిన్న హోటల్కి వెళ్ళినా అక్కడ పాలిటిక్స్ ఉంటుంది, చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో వెళ్ళినా అక్కడ పాలిటిక్స్ ఉంటుంది. ఏ ఇండస్ట్రీ అయినా సరే, ఏ వర్క్ ప్లేస్ అయినా సరే పాలిటిక్స్ ఉంటుంది. కానీ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఓకే, టాలెంట్ని ఎవరు ఆపేయలేదు అంటారు ఫైనల్గా? 100%. సో అందుకే చూస్తున్నాం ఇక్కడ మల్టీ టాలెంట్ కూడా. ఈ టాలెంట్ విజృంభిస్తుంది అనమాట. మనకి March 7th అనేది సక్సెస్ఫుల్గా థియేటర్స్లో రన్ అయ్యి. అండ్ డైరెక్టర్గా అడగాల్సిన క్వశ్చన్స్ అడిగేశాను, బట్ హీరోగా ఒక్కసారి మీరు ఇంకా మిడిల్లోకి రావాలి. ఒకసారి మా బ్యూటిఫుల్ హీరోయిన్ గారి గురించి చెప్పాలి, అండ్ ప్రొడ్యూసర్ గారి గురించి అండ్ యాక్టర్స్ గురించి మీ మాటల్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అశోక్ సార్కి ఎంత థ్యాంక్స్ చెప్పినా అది తక్కువే. ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి, మనిషి తత్వంగా, మనసు తత్వంగా, ఇంకా చాలా అంటే ఇలాంటి పర్సన్స్ చాలా తక్కువ మంది ఉంటారు. చాలా బ్యూటిఫుల్ హార్ట్ అశోక్ సార్. హీజ్ ఏ వెరీ గ్రేట్ మ్యాన్. అంటే ఇప్పుడు ఉన్నారంటే ఆయన మొత్తం అందరూ అంటే హీరో, హీరోయిన్, డైరెక్టర్ ఎవరైనా ఉండనండి, కానీ ప్రతి ఒక్కరు ఆయన ఫ్యాన్ అవుతారు. ఎందుకంటే ఆయన స్వభావం అంత మంచిగా ఉంటారు, అంటే అంత కంఫర్ట్ చేసేస్తారు మనిషిని, అంత గ్రేట్నెస్ ఆయనలో. అయితే చాలా మంచి వ్యక్తి. ఆయన చాలా సపోర్ట్ చేశారు నాకు.
ఇవాళ నేను ఈ సినిమా గురించి ఇక్కడ మాట్లాడుతున్నా అంటే కేవలం అశోక్ సార్ దేవల్లే. థ్యాంక్ యూ సార్. అలాగే మన హీరోయిన్ కనిగా గురించి అడిగారు. షీఈ్ ఎ వెరీ బ్యూటిఫుల్ హీరోయిన్ అండ్ షీఈ్ ఎ గుడ్ యాక్ట్రెస్ అండ్ వెరీ డిసిప్లిన్. షీఈ్ వెరీ నైస్ గర్ల్. అండ్ ఖుష్బూ జైన్ ఇందాక ఏమన్నదంటే నేను చిన్న క్యారెక్టర్ చేశాను. ఇందులో ఖుష్బూ జైన్ చిన్న క్యారెక్టర్ చేయలేదు. అంటే పెద్ద పెద్ద సినిమాల్లో చిన్న బడ్జెట్ సినిమాల్లో పెద్ద పెద్ద హీరోస్ హీరోయిన్స్ వచ్చి అలా కనపడతారు కదా, అలా స్పెషల్ అపీరెన్స్ అంటారు దాన్ని. ఖుష్బూ జైన్ది అలాగే స్పెషల్ అపీరెన్స్ ఈ సినిమాలో. అలాగే మన గంగాధర్ గారిది స్పెషల్ అపీరెన్స్, ఆయన కూడా ఒక మంచి పాత్ర చేశారు ఇందులో. అలాగే మా గీతారెడ్డి మేడంతో ఇది 2-3 సినిమాలు చేశాను మేడంతో. అయితే మంచి జర్నీ మేడంతో. అలాగే మా మది పాప క్యూటీ పై మది కూడా 2 సినిమాల్లో చేసింది నాతో. ఇంకా మది గురించి చెప్పడం అయితే ఇంత చిన్న ఏజ్లో కూడా ఒక స్టార్ రేంజ్లోకి వెళ్ళిపోయింది. ఇంకా ఎదగాలి అనేది నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ మది. అలాగే మన షరీఫ్ ఈ సినిమాలో ఒక నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు, స్పెషల్ క్యారెక్టర్. రవితేజ ఉన్నారు, రవితేజ రావాల్సింది కానీ రాలేదు. రవివర్మ గారు, సుమన్ తెల్వార్ గారు, మన మేకా రామకృష్ణ గారు, మన జబర్దస్త్ కట్టప్ప, జబర్దస్త్ హీనా, అలాగే ఎన్నో మంది అందరూ మన ఆర్టిస్టులు పనిచేశారు ఈ సినిమాలో. అయితే నేను పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా టెక్నీషియన్స్ని కూడా. ఎందుకంటే ఒక సినిమా అంటే ఒక ఫ్యామిలీ, వీళ్ళు లేకుండా నేను లేను ఈరోజు. అందుకే నేను అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా ఇప్పుడు సినిమా గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఈ సినిమా అనేది మేడం ఒక మంచి బ్యూటిఫుల్ కాన్సెప్ట్. నాకు అంటే ఒక ఫీల్ ఉండేది, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మీకు తెలిసి ఉంటుంది. ఆ సినిమా ఎంత బ్యూటిఫుల్ ఉంటుందో అలాంటి ఫ్యామిలీ సినిమా ఒకటి చేయాలనేది నాకు ఒక మంచి థాట్ ఉండేది. అయితే అలాంటి థాట్తో ఒక మంచి కథని రెడీ చేసి ఒక మంచి డైలాగ్ వర్జన్ కానీ ఇది చేసి అంతా ఆర్టిస్ట్ సెలెక్షన్స్ అంతా అయ్యాక ఈ సినిమా ఫ్లోర్కి వెళ్ళి సినిమా పూర్తి చేసి సినిమా కంప్లీట్ చేసి సినిమా సెన్సర్ చేసి సినిమా ఇప్పుడు 7th మార్చ్ రిలీజ్ చేస్తున్నాం. అయితే ఈ సినిమాలో మెయిన్ ఏంటంటే మేడం, ఈ సినిమా ప్రతి అమ్మాయిలకి అంకితం. ఓన్లీ లేడీ ఓరియంటెడ్ అంటారు కదా సినిమాలు, కానీ ఇది ద బెస్ట్ మూవీ లేడీస్ కోసం. ఇంకా ఉమెన్స్ డే 8th మార్చ్ రాబోతుంది, అప్పుడే ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమాని ప్రతి ఒక్కరు ప్రమోట్ చేయాలనేది నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆడవాళ్ళు లేకుండా ఏ మగవాళ్ళు లేరు ప్రపంచంలో. వాళ్ళు ఉంటేనే మనం ఉన్నాము. అది మన తల్లి కావచ్చు, మన అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, భార్య కావచ్చు, ఎన్నో విధాలుగా. కానీ వాళ్ళు లేకుండా మనం లేము. అయితే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి, వాళ్ళ సపోర్ట్తో మనం ముందుకు వెళ్ళాలి. అందుకే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ పౌరుషంగా ఉంటుంది. ప్రతి ఒక్కడు వెళ్ళి థియేటర్లో చూడాలి అని సినిమా ఆశిస్తూ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. స్పెషల్లీ థ్యాంక్ యూ మీరు ఫస్ట్ ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు. తర్వాత డబ్బింగ్ చోట్లో అప్పుడు సడన్గా నేను ఒకరోజు లేను, అప్పుడు డబ్బింగ్లో డైలీ ఉండేవాడిని, కానీ అప్పుడు సడన్గా నాకు ఒక చిన్న వర్క్ ఉంటే వెళ్ళాను. అప్పుడు కలవలేకపోయాను. అప్పుడు నుంచి నేను ఫీల్ అవుతున్నాను మేడంని ఎప్పుడు కలుద్దామని. ఈరోజు కలిశాను, చాలా ఆనందం ఉంది. థ్యాంక్ యూ. ఇంకా మేడం ఇక్కడ వచ్చి ఇలా ఇంత మంచి మాటలు చెప్పారందుకు నిజంగా వెరీ థ్యాంక్స్. ఇంకా నేను చాలామంది ఆర్టిస్టులతో పనిచేశాను, కానీ ఒక ఫైర్, ఒక ప్యాషన్, ఒక కళామ తల్లి అంటే ఒక గౌరవం, ఒక రెస్పెక్ట్ జ్యోతిరెడ్డి మేడం కళలో ఎప్పుడు కనిపిస్తుంటుంది. ఎప్పుడు 24 గంటలు మీరు ఎప్పుడు చూసినా అదే ఫస్ట్. మేడం ఒక్క మాట మాట్లాడినా కూడా అదే కనిపిస్తుంది. అది అందుకే మేడం సపోర్ట్తో ఇక్కడ సినిమా కంప్లీట్ అయింది మాది. అందుకే జ్యోతిరెడ్డి మేడంకి స్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి అశోక్ సార్కి ప్లస్ షేర్ భాయ్కి. థ్యాంక్ యూ సార్. లైక్ మేము ప్రీవియస్గా ఒక మూవీలో వర్క్ చేసాం, నేను షేర్ భాయ్. సో తను నాకు ఈ మూవీలో అవకాశం ఇచ్చారు తన ఫ్రెండ్గా. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ షరీఫ్ గారు. మన అర్పిత్ లాల్ అని
బుక్యో బ్రాండ్స్ అని కంపెనీ. ఆ కంపెనీ మా సినిమాకి ప్రమోట్ చేస్తుంది, సోషల్ మీడియాలో తీసుకువెళ్తుంది ఆ కంపెనీ. అయితే అతను ముంబైలో ఎక్కడో ఉంటారు కానీ మనకి అక్కడి నుంచి కూడా సపోర్ట్ చేస్తుంటారు. రియల్లీ వెరీ థ్యాంక్స్ టు అర్పిత్ లాలని, మై బ్రదర్, మై ఫ్రెండ్, మై స్వీట్ హార్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thanks all our media people. Without media, we cannot reach this message to audience. So all the media, thank you from my bottom of my heart. And if I forget you, I feel sorry about that. Thanks all the media again.